గ్యాస్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం తరచుగా వస్తున్నాయా? ఇగ్నోర్ చేయవద్దు. హాయ్ అండి. నా పేరు డాక్టర్ నమిత్ రెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కర్నూలు. గ్యాస్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం తరచుగా వస్తే ఏమి చేయాలి? సమయానికి ఆహారం తీసుకోవాలి. గ్యాస్ డ్రింక్స్ అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్, కోలా, పెప్సీ వంటివి అవాయిడ్ చేయాలి. డ్రింకింగ్, స్మోకింగ్ అనేవి ఉంటే ఆపేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సమయానికి సరైన నిద్ర అంటే రోజుకి 8 గంటలు నిద్ర అవసరం. మనకు గ్యాస్, అజీర్ణం ఉన్నప్పుడు అవసరమైనటువంటి 5 ముఖ్యమైన మంచి అలవాట్లు ఏమిటి అంటే, సమయానికి భోజనం చేయడము, నీరు బాగా తీసుకోవడము, అంటే 2-3 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడము, పండ్లు, పచ్చి కూరగాయలు రెగ్యులర్ గా తీసుకోవడము. ఏ సిమ్టమ్స్ ఉంటే మనం డాక్టర్ని కలవాలి అంటే, బరువు తగ్గడము, మోషన్ లో అంటే మలంలో రక్తం గాని, చీము గాని రావడము, పొట్ట నొప్పి అధికంగా ఉండడము, వాంతులు అధికంగా ఉండడము, పొట్ట ఉబ్బరం అధికంగా ఉన్నప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాలి. ఇటువంటివి అయినప్పుడు మనకు రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్, అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ పరీక్షలు కూడా చేసుకోవచ్చు. పైన చెప్పినటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీ దగ్గరలో గల గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.